హాయ్ అండి, నేను మీ శ్రవణ్య. ఈరోజు సింగిల్ చైన్స్ ఎలా వేయాలో చూపిస్తానండి. ఇంకా సింగిల్ క్రోషియా ఎలా వేయాలో చూపిస్తాను. మనకి ప్రాజెక్ట్ వర్క్లో బేసిక్స్ అండి అవి నేర్చుకుంటేనే మనము నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మనం చేయగలము. అవి ఎలాగో నేర్చుకుందాము. ఈరోజు మల్టీ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి, యార్న్ తీసుకున్నాను, మల్టీ కలర్ యార్న్. నీడిల్ తీసుకున్నాను, నీడిల్ 2.5 mm, అంటే ఇది 4 అనమాట, నెంబర్ 4 నీడిల్ 0.4. ఇది పోయింది నెంబరు. మల్టీ కలర్ యార్న్ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఈరోజు చైన్స్ ఎలా వేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మళ్ళీ ముందు వీడియోలో మీకు స్లిప్ నాట్ ఎలా వేసుకోవాలో నేర్పించాను కదా. అలాగే మళ్ళీ ఇంకొకసారి స్లిప్ నాట్ వేయడం చూపిస్తాను. ఎండింగ్ యార్ని వదిలేస్తాము. థ్రెడ్ ఎండింగ్ యార్ని వదిలేసి, టైల్ అంటారు ఈ భాగాన్ని, టైల్ని వదిలేసి ఒక రింగ్ తిప్పుకున్నాను. ఈ రింగ్లో నుంచి వర్కింగ్ యార్ని లోపలికి తీసుకోవాలి. వర్కింగ్ యార్న్ అంటే ఈ పొడుగ్గా ఉంది కదా, ఈ నీడిల్, ఇది వర్కింగ్ యార్న్ అంటారు. మనము అల్లబోయే థ్రెడ్ని ముందు ఉంచుకుంటాము, ముందు వర్కింగ్ యార్న్ అంటాము. ఇది టెయిల్, దీంతో మనము అల్లము. ఇది తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుందాం నీడిల్కి. మన నీడిల్ అనేది జరుగుతూ ఉండాలి. హుక్ ఈ రింగ్లో ఈజీగా మూవ్ అవుతూ ఉండాలి. అందువల్ల అలా మూవ్ అయ్యేలాగా కొంచెం గ్యాప్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ నీడిల్ థ్రెడ్ని టెయిల్ని వదిలేసి ఈ వర్కింగ్ యార్ని ఒక వేలుతోటి మనం పట్టుకోవాలి. ఇలా తీసుకోవాలి. గ్రిప్ వస్తుంది. మనం అంటే ఇలా అల్లలేం కదా, అందుకోసం మనకి నీడిల్ గ్రిప్ కోసమని ఇలా తీసుకొని టెయిల్ని మనం ఒక చేత్తో పట్టుకోవాలి. ఒక 2 వేళ్ళతోటి టెయిల్ని పట్టుకోవాలి. తర్వాత గమనించండి, ఈ హుక్ ఉంది, రింగ్ ఉంది కదా, రింగ్లో నుంచి మనం కుడివైపుకి ఇలా నీడిల్ని తిప్పాలి. థ్రెడ్ని తీసుకొని నెమ్మదిగా ఆ రింగ్లో నుంచి బయటికి లాగాలి. ఇప్పుడు సింగిల్ చైన్ వచ్చేసింది. ఇది సింగిల్ చైన్ అంటారు. మళ్ళీ హుక్ని కుడివైపుకి తిప్పాలి. ఈ థ్రెడ్ని హుక్ చిన్నగా తీసుకొని వచ్చి ఆ రింగ్లో నుంచి బయటికి తీసుకురావాలి. మళ్ళీ టూ చైన్స్ వచ్చాయి. మళ్ళీ హుక్ని తీసుకొని చైన్ తీసుకొని ఇలా రింగ్ వేసేయాలి. మళ్ళీ హుక్ని కుడివైపుకి వేసుకొని చైన్లో నుంచి బయటికి తీయాలి. యార్న్ ఓవర్ బయటికి తీసుకొని రావాలి. యార్న్ ఓవర్ చైన్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. ఇది చైన్స్ వేయడం. ఇలాగా చైన్స్ వేయాలి. ఓకేనా? ఇలాగా చైన్స్ వేసాము. ఈ చైన్స్ మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలాగ వదిలేసామంటే ఇలా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా. మళ్ళీ వేసుకుందాము చైన్. బిగినింగ్లో మనకి పెద్ద చైన్స్ వస్తాయి, పర్వాలేదు. మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మనకి చిన్న చైన్స్ వస్తాయి. మన నీడిల్ని పట్టి కూడా మనకి చైన్ సైజ్ అనేది పెరుగుతుంది. నేను 0.4 తీసుకున్నా కదా నీడిల్. థ్రెడ్ కూడా చిన్న థ్రెడ్ యార్న్, ట్రిపుల్ యార్న్ కాబట్టి చిన్న
చిన్న చిన్నవి వచ్చాయి చైన్స్. బేబీ ఉలన్ వేరే డిఫరెంట్ వూల్ తీసుకుంటే పెద్దగా చైన్స్ వస్తాయండి. మనం నీడిల్ని పట్టి థ్రెడ్ని పట్టి కూడా చైన్స్ మనకి డిఫరెన్స్ మారుతాయి. మళ్ళీ కౌంట్ చేసుకుంటున్నాను 12 చైన్స్ వచ్చాయో లేదో. ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అందువల్ల ఇంకొకటి తీసేసాను చైన్. ఇలా 12 చైన్స్ వేసాం కదా. మనకి ఇంతవరకు చాలు, ఇంకా ఎండింగ్ చేయాలనుకుంటే ఈ థ్రెడ్ని లాగేసేసి ఇక్కడ మనం కట్ చేసేయాలి. ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది. లేదు సెకండ్ రో మనం ఈ చైన్కి కంటిన్యూషన్గా సెకండ్ రోకి మనము ఎలా వెళ్ళాలి అంటే, సెకండ్ రోకి 12 వేసాను కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి చైన్ వేయాలి. చైన్ వేసి మనకి ఈ చైన్ అనేది కౌంటింగ్కి రాదు. ఈ చైన్ మనకి కౌంటింగ్కి రాదు. ఈ చైన్ వదిలేసి నెక్స్ట్ 12 ఈ చైన్లో నుంచి మనము చైన్ అనేది నెక్స్ట్ రోని కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ రోకి నెక్స్ట్ చైన్ వేస్తాము. ఎలా అంటే ఇలా తీసుకున్నాను కదా. ఇప్పుడు కంటిన్యూ చేయాలంటే మనం ఇలాగా చేయి తిప్పి తీయాలి, చేయి తిప్పి వేసుకోవాలి. సింగిల్ క్రోషియా ఎలా వేస్తామంటే, ఈ చైన్ వదిలేసి ఈ చైన్కి వదిలేసి ఈ నెక్స్ట్ చైన్ నుంచి చైన్స్ అనేవి వేస్తాము. ఈ చైన్లోకి సింగిల్ హుక్ని సెకండ్ చైన్లోకి తీసుకుంటాము. సెకండ్ చైన్లో నుంచి థ్రెడ్ని తీసుకుంటాము. థ్రెడ్ని బయటికి లాగుతాం. ఇప్పుడు రెండు చైన్స్ వచ్చాయి మనకి. ఇవి 2 చైన్స్ వచ్చాయి. ఈ 2 చైన్స్లో నుంచి మళ్ళీ చైన్ తీసుకుంటాము. ఓకే, ఇది సింగిల్ క్రోషియా. మళ్ళీ నెక్స్ట్ చైన్ ఉంటుంది. ఈ చైన్ వదిలేసేయాలి. నెక్స్ట్ చైన్లో నుంచి మన నీడిల్ని సెకండ్ చైన్లోకి దూర్చాలి. తర్వాత థ్రెడ్ తీసుకొని 2 చైన్స్ అయ్యాయి. ఇప్పుడు 2 చైన్స్లో నుంచి చైన్ తిప్పాలి. మళ్ళీ చైన్ తీసుకొని థర్డ్ చైన్లోకి తిప్పి ఇదిగోండి 2 చైన్స్ వచ్చాయి. ఇప్పుడు 2 చైన్స్లో నుంచి ఇంకొక చైన్ని బయటికి తీయాలి. ఈ గ్రీన్ కలర్ చైన్లో నుంచి హుక్ తీసి 2 చైన్స్ వచ్చాయి. ఇక్కడ కలర్స్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, 2 చైన్స్. ఓకే, మళ్ళీ ఇలాగా. ఓకే, ఇలాగా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావడం లేదు, కానీ కొంచెం కంగారు భయంతో మాటలు తడబడుతున్నాయి. తప్పుగా ఏమనుకోవద్దు. ఇదిగోండి. ఓకే, ఓకేనా, తిప్పేసాము. చూడండి. ఓకేనా, అర్థమైందా అండి? ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం కంటిన్యూ చేయాలి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ టర్న్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. మళ్ళీ థర్డ్ రో వేయాలి అంటే
థర్డ్ రో వేయాలి అంటే నెక్స్ట్ ఈ నీడిల్ ఇక్కడ సింగిల్ చైన్ వేయాలి. ఈ చైన్ని మనకి కౌంటింగ్లోకి రాదండి. ఇక్కడ నుండి మళ్ళీ మనం చైన్స్ని రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసి సింగిల్ క్రోషియానే వేస్తున్నాను. మళ్ళీ ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్లోకి నీడిల్ని తీసుకొని 2 చైన్స్ అయ్యాయి. ఇక్కడ 2 చైన్స్ అయ్యాయి. ఓకే, మళ్ళీ 2 చైన్స్ వచ్చాయి. మళ్ళీ చైన్ తీసుకున్నాను. చైన్లోకి హుక్ని దించాను. మళ్ళీ హుక్లో ఆ చైన్లో నుంచి హుక్ ద్వారా నీడిల్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ఓకేనా, ఇలాగా వేస్తాం. ఓకేనా, ఎలా ఎండింగ్ చేయాలంటే మనకి ఇంతవరకు సరిపోతుంది అనుకుంటే ఈ థ్రెడ్ని ఇలా ముందుకు లాగేసి ఇక్కడ ఉంది కదా నీడిల్ థ్రెడ్ యార్న్కి కొంచెం పైగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ రింగ్లో నుంచి తీసేయాలి. ఓకేనా, ఇక్కడ టైట్ అవుతుంది. అప్పుడు మనం కుట్టినది బయటకు కూడా రాదు. ఇది ఊడిపోదు. మన ఈ స్టిచ్చింగ్ అనేది ఊడిపోదు. సింగిల్ క్రోషియా సింగిల్ స్టిచ్చింగ్ ఎలా వచ్చింది, సింగిల్ క్రోషియా స్టిచ్చింగ్. ఓకేనా, సింగిల్ క్రోషియా స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో చూడండి. మీకు అర్థమైందని